బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. యానాం ప్రజల ముద్దుబిడ్డ ప్రజాసేవకులు మల్లాడి కృష్ణారావు మంత్రి బాధ్యతలు స్వీకరించి కీలక శాఖలు చేపట్టిన అనంతరం తొలిసారిగా యానాం విచ్చేసి తన స్వగృహం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పుదుచ్చేరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి మరియు యానాం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మంత్రి బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా యానాం చేరుకున్న మంత్రి మల్లాడి కృష్ణారావు పుదుచ్చేరి ప్రభుత్వంలో కీలక శాఖల బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రి మల్లాడి కృష్ణారావు తొలిసారిగా యానాం విచ్చేశారు. ఈ సందర్భంగా తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామికి యానాం ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రి మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వంలో తనకు అప్పగించిన ప్రజా పనుల శాఖ ద్వారా యానాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తానని తెలిపారు. యానాంలో కొత్త తాగునీటి పైప్ లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసి భవిష్యత్తులో మంచినీటి సమస్య లేకుండా చర్యలు చేపడతామని వెల్లడించారు. మంత్రి పదవిలో వివిధ శాఖల నిర్వహణ తనకు కొత్త కాదని గతంలో చేసిన అభివృద్ధి పనుల కంటే మరింత కొత్తదనంతో వేగవంతంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు అమలు చేస్తారని చెప్పారు. యానాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మంత్రి మల్లాడి కృష్ణారావు పేర్కొన్నారు. కేంద్ర పాలిత ప్రాంతంలో ఉండే పుదుచ్చేరి అవ్వచ్చు, కారైకల్ అవ్వచ్చు, మాహేవారికి మీ ద్వారాగా నాకు ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద శాఖల్ని ఎక్కువ పనిచేస్తానన్న ఉద్దేశంతో స్టేట్ గవర్నమెంటు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఉండే ఏ పోర్ట్ఫోలియోస్ అయితే ఉన్నాయో ఆ పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా నాకు ఇవ్వడం జరిగింది. మీ ద్వారాగా ఏప్రిల్ 9వ తారీఖున జరిగే ఎలక్షన్కు ముందు ముఖ్యంగా ఒక యానం సోషల్ మీడియా, యానం లోకల్ ఛానలే కాకుండా వివిధ దేశం అంతా వెళ్ళే ఛానల్స్లో నన్ను ఎక్కడికో తీసుకెళ్లారు మీరు అందరూ కూడా. మీ పాత్ర కూడా నా ఎదుగుదలలో, యానం ప్రజల ఎదుగుదలలో ఏ విధంగా అయితే ఉంటుందో మీరు కూడా పనిచేసిన వ్యక్తిని, ఒక నిజాయితీగా ఉండే వ్యక్తిని, ప్రజల కోసం ఆలోచన చేసే వ్యక్తిని అది మీ ద్వారా కూడా మీరు కొంత తీసుకెళ్ళడం వల్ల నేను ఫస్ట్ నుంచి కూడా ఏదైతే అనుకుంటూ ఉన్నానో ఆ విధంగా ప్రతిదీ కూడా జరుగుతూ వచ్చింది. దానికి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అన్ని ఛానళ్ళ యజమాన్యానికి కానీ ఆ ఛానల్లో పనిచేస్తున్న మీ అందరికి కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈవేళ నాకు పీడబ్ల్యూడీ ఒక పాండిచ్చేరిలో ఒక ముఖ్యమైన శాఖ. పీడబ్ల్యూడీ అంటే కూడా చాలామందికి తెలీదు. పీడబ్ల్యూడీకి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన డెవలప్మెంట్ కానీ, పీడబ్ల్యూడీకి సంబంధించిన రోడ్లు కానీ, డ్రైన్ కానీ, వాటర్ సప్లై కానీ, అలాగే ఇరిగేషన్ కానీ, అలాగే వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ప్రతి కట్టడాలు అన్నీ కూడా బడ్జెట్లో దగ్గరగా 35% నుంచి 40% పీడబ్ల్యూడీ ద్వారాగా జరుగుతాయి. రాబోయే రోజుల్లో యానానికి సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఆల్రెడీ ఎస్టిమేట్ అంతా కూడా తయారైంది. ఎంటైర్ పైప్ లైన్ అంతా కూడా కాన్సెస్ అంతా చేంజ్ చేయడానికి తయారైంది. వందలాది కోట్ల రూపాయలతో పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ ద్వారాగాను, అలాగే వైఎస్ఆర్ లింకింగ్ ఛానల్ సెకండ్ ఫేజు 31,80,00,000 రూపాయలతో సెకండ్ ఫేజ్ కంప్లీట్ చేయడంలో కానీ, అలాగే ఇండస్ట్రీస్ ప్రకారంగా పాండిచ్చేరిలో నా మార్క్ ఏంటన్నది నేను చూపించాలని అనుకుంటూ ఉన్నాను. ఇండస్ట్రీస్కి అక్కడ అంతే కొంత ల్యాండ్ బ్యాంకు అంతా కూడా ల్యాండ్ అది కూడా ఉంది. ఇక్కడ లేకపోయినా కానీ ఉన్న ఇండస్ట్రీస్ని ఎలా నిలబెట్టాలి, రాబోయే రోజుల్లో పొల్యూషన్ కాని ఇండస్ట్రీస్కి ఏ విధంగా తీసుకురావాలి, గవర్నమెంట్ కూడా కొంత ల్యాండ్ని ప్రైవేట్గా ఉన్న ల్యాండ్ని కూడా తీసుకుని ఏ విధంగా చేయాలో, పొల్యూషన్ లేనిది, సౌండ్ లేని ఇండస్ట్రీస్ని ఏ విధంగా తీసుకొచ్చి కొంత అన్ఎంప్లాయ్మెంట్ని ఆ రూపంలోను, అలాగే వాటర్ స్పోర్ట్స్లో ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఈ పరిసర ప్రాంతాల్లో వాటర్ స్పోర్ట్స్ అంటే యానం అనుకునే విధంగా ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కానీ, వెస్ట్ గోదావరి కానీ ప్రజలు ఎక్కువ మంది యానానికి వచ్చే విధంగా చేయడంలో కానీ, హాస్పిటల్ ఇక్కడున్న జిప్మెర్ని ఇంకా బాగా తీర్చిదిద్దడంలోనూ, జీహెచ్ని ఇంప్రూవ్ చేయడంలో కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఈ ఊరిని శుభ్రంగా ఉంచడంలో కానీ, అలాగే ఎంటైర్ రోడ్స్ కానీ, లైట్స్ కానీ అన్నీ కూడా చేంజ్ చేయడంలో ప్రజలకి ఏమైతే నేను మాట చెప్పానో ఆ మాటని 100% మీ ద్వారాగా చెప్పి మీరు చాలా మేధావులు ఇదైన వాళ్ళు, మీ దగ్గర కూడా ఎప్పుడు ఏం మాట్లాడానో అంతా కూడా ఉంటుంది. దానికంటేనే ఇప్పుడు మల్లాడు ఎలా మాట్లాడాడు, ఇప్పుడు ఈ విధంగా పనిచేశాడు అనుకునే విధంగానే తప్ప ఇలా మాట్లాడాడు, ఇలా తప్పాడు అనుకునే విధంగా కాకుండా నా పరిపాలన ఆ విధంగానే ఉంటుందని చెప్పేసి మీ ద్వారాగా తెలియజేస్తూ ఉన్నాను. నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదటిసారిగా నన్ను ఒక మంత్రిగా కేంద్రంతో అతనున్న ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి నన్ను కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నన్ను మంత్రిగా చేశారు. దాని తర్వాత నేను చేసిన పని గుర్తుపెట్టుకుని నేను ఏ విధంగా పరిపాలన చేస్తున్నాను, ఏ విధంగా నిజాయితీగా పరిపాలన చేస్తున్నాను దాని మీద మళ్ళా మూడోసారి అంటే
ముందు కాకుండా ఇంకో మూడోసారి నేను మంత్రిగా అయ్యే అవకాశం ఒక తెలుగువాడిగా ఒక కేంద్రపాలిత ప్రాంతంలో, ఒక తమిళ కేంద్రపాలిత ప్రాంతంలో యానం నుంచి ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఒక మైనార్టీకి సంబంధించిన నియోజకవర్గం నుంచి అవ్వడం అన్నది అది మీకే వదిలేస్తూ ఉన్నాను. అనేకమైన ఏ పదవి చేసినా ఏది చేసినా కానీ నా ఊరికి ప్రజలకు ఏం కావాలి, నా ఊరు బాగుకి ఏం కావాలి, పక్కనున్న వాళ్ళకి ఏ విధంగా చేయాలి అన్న దాని మీద నేను ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉంటాను. ఈ టర్మ్ మాత్రం నన్ను ఇంకా ఎక్కువగా చాలా పట్టుదలగా 15 సంవత్సరాల్లో ఒక ప్రజాప్రతినిధి కానీ, ఒక 15 సంవత్సరాలు ఒక మంత్రి ఒక నియోజకవర్గానికి పనిచేస్తే ఏ విధంగా రూపురేఖలు మారుతాయి అన్న విధంగా నేను పనిచేస్తాను. రాబోయే 4-5 శతాబ్దాల వరకు కూడా గుర్తుపెట్టుకునే విధంగా పనిచేయాలన్నది నా ఆలోచన, నా విధానం. ఆ విధంగా తప్పనిసరిగా పనిచేస్తాను. పనిచేసి ప్రతి శాఖలో కూడా అది లేబరా, లేకపోతే పోర్టా, టూరిజమా, సివిలేషనా, అలాగే ఇండస్ట్రీసా, లేదంటే పీడబ్ల్యూడా, అలాగే మిగిలిన ముఖ్యమంత్రి దగ్గర ఉన్న రెవెన్యూ శాఖ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, ఇవన్నీ నేను ముందు చేసిన శాఖలన్నీ కూడా ఏ చిన్న విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచి నా ఆలోచన కూడా తీసుకుని చాలా నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఇవాళ రాత్రి కూడా మంత్రులు కూడా చాలామంది నాకు ఫోన్ చేశారు. మీ సహాయం కావాలని నేను చెప్పాను. నాకు యానానికి మీరు సహకరించండి, మీకు పాండిచ్చేరి కార్యకాల మాహేకి ఏ విధంగా కావాలో నేను సహకరిస్తాను. మీ ఫైల్ నాకు ఇస్తే నా పోర్ట్ఫోలియోతో పాటు మీ ఫైళ్ళు కూడా తీసుకెళ్ళి ఏ విధంగా పనిచేయాలో నేను పనిచేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకని దయచేసి మీరందరూ కూడా నేను ఏ తప్పు ఇప్పటి వరకు చేయలేదు. రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి తప్పు కానీ, ఎటువంటి అవినీతికి కానీ ఎక్కడ కూడా మల్లాడి 37 సంవత్సరాల క్రితం ఎలాగైతే ఉన్నాడో ఇప్పుడు కూడా ఆ విధంగా ఉన్నాడు, ఒక తెలుగోడు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి వెళ్ళి ఈ విధంగా ఉన్నాడు అనుకునే విధంగానే నా పరిపాలన ఉంటుందని మీ ద్వారాగా ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని అగాధం నుంచి అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్న అంశంపై నేడు మురిమల్ల టీడీపీ కార్యాలయం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు. గొడ్డల పార్టీకి స్వస్తి పలికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నాయకులను గెలిపించుకోవాలని దాట్ల కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని అగాధం నుంచి అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్న అంశంపై నేడు మురిమల్ల టీడీపీ కార్యాలయం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు. గొడ్డల పార్టీకి స్వస్తి పలికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నాయకులను గెలిపించుకోవాలని దాట్ల కోరారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో సైతం సుదీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమర్థవంత నాయకత్వం పరిపాలన దక్షతతో రాష్ట్రంలో అన్నింటినీ గాడిలో పెట్టడం జరిగింది. అదేవిధంగా అత్యవసరమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం జరిగింది. మరి సుమారు 1,50,000 కోట్ల రుణాలను రీషెడ్యూల్ చేసి వడ్డీ భారం తగ్గించడం జరిగింది. మొత్తం 8,268 కోట్ల మేర ఆదా చేసి పరిపాలనకు నిదర్శనం ఇది. ఏదైతే సంక్షేమం కోసం 1,90,000 ఖర్చు పెట్టామో దాంట్లో ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ, స్త్రీశక్తి, దీపం 2.0, ఎన్టీఆర్ వైద్య సేవ వంటి పథకాల ద్వారా ప్రతి వర్గానికి మేలు చేస్తున్నాం. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికి భారీగా నిధులు ఖర్చు చేయడం జరిగింది. ఎస్సీ సంక్షేమానికి 19,100 కోట్లు, 43 లక్షల మంది 30 కోట్లు, 9 లక్షల మంది లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. అదేవిధంగా బీసీ సంక్షేమానికి 32,534 కోట్లు, 1,18,000 మంది లబ్ధిదారులకి మరి మన కూటమి ప్రభుత్వంలో అందజేయడం జరిగింది. మైనారిటీ వెల్ఫేర్కు 4,856 కోట్లు, లక్షల మంది మహిళలకు పారిశ్రామిక వేతనాలుగా వేయడం లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేసింది. అలా మహిళలకు రుణ మద్దతు కింద సుమారు 2,246 కోట్లు, బ్యాంక్ క్రెడిట్ లింకేజ్ కింద 43,219 కోట్లు అందజేయడం జరిగింది. అభివృద్ధి పనులు ప్రాధాన్యత. మరి మూలధన వ్యయం గతంలో పోలిస్తే 1.5 రెట్లు అధికం. అదేవిధంగా అమరావతి 426లో 10,057 కోట్లు అమరావతి రాజధానికి కేవలం ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి 2 సంవత్సరాల్లో 8,323 కోట్లు ఖర్చు పెట్టి తొందరలో జాతికి అంకితం చేయబోతున్నాం. అదేవిధంగా పోర్టులకి 5,437 కోట్లు, జల జీవన్ మిషన్ ద్వారా 1,142 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖర్చు చేయడం జరిగింది. మరి ఎయిర్పోర్ట్లకి మన రాష్ట్రంలో పక్కన ఉన్న తెలంగాణకు ఒకటే ఎయిర్పోర్ట్, మనకు అటువంటిది మన రాష్ట్రంలో అనేక ఎయిర్పోర్ట్లకి 2,300 కోట్లు, 2,300 ఎయిర్పోర్ట్లు అభివృద్ధి చేసుకున్నాం. మొన్నే భోగాపురంలో మరి అల్లూరి సీతారామ
ఈరోజు మరి ముమ్మడివరం నియోజకవర్గం నుంచి మన పార్టీ ఆఫీస్ నుంచి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ మన రాష్ట్ర ప్రజలకు ఇచ్చారో అదే మరొకసారి మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో మరి రాష్ట్రాన్ని ఆర్థిక అగాధం నుంచి అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్న మన కూటమి ప్రభుత్వం చర్యల గురించి మరి నిన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల ముందు ఉంచడం జరిగింది. మరి ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్లో చెప్పిన ప్రతి అంకె వాస్తవం, ప్రతి విషయం విజయానికి నిదర్శనం. మన ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని రెండేళ్లతో అభివృద్ధి బాట పట్టించడం జరిగింది. విధ్వంసం లక్ష్యం గత 5 ఏళ్ల పాలన సాగింది. ఇప్పుడు సంక్షేమం, అభివృద్ధి సమప్రాధాన్యతనిస్తూ రాష్ట్రాన్ని స్థిరమైన అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాం. మరి గత 5 ఏళ్లలో ఎక్కడా కొత్తగా ఒక రోడ్డు చేయలేదు, ఒక పరిశ్రమ కూడా తేలేదు. ఈ 2 ఏళ్లలో రాష్ట్రంలో 3000 గుంతలు లేని రహదారులు నిర్మిస్తున్నాం. 23 లక్షల పైబడి పెట్టుబడులు ఈ రాష్ట్రానికి మన కూటమి ప్రభుత్వం తేవడం జరిగింది. ఈ 2 ఏళ్లలో సంక్షేమం 1,49,000 కోట్ల సంక్షేమాన్ని మనం ఖర్చు పెట్టడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలకి 1,34,000 కోట్ల వ్యయం మరి ఖర్చు చేయడం జరిగింది. మరి రుణాల రీషెడ్యూల్తో 8,269 కోట్ల ఆదా చేయడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఉద్యోగ బకాయిలు సుమారుగా 30,849 కోట్లు విడుదల చేయడం మన ప్రభుత్వం జరిగింది. గత ప్రభుత్వం సుమారు 19,357 కోట్లు చెల్లించాం. 2014-19 జిఎస్టిపి వృద్ధి రేటు 13.5% ఆ రోజు తీసుకొస్తే మరి గత ప్రభుత్వం 2019-24 మధ్య జిఎస్టిపిని వృద్ధి రేటుని 10.30% తగ్గించడం జరిగింది. మరి 2 ఏళ్లలో జిఎస్టిపి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల యానాంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు పుదుచ్చేరి జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు తమ పెండింగ్ డిమాండ్ల సాధన కోసం సిటీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గత 15 సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకొని సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ కళాశాల ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల యానాంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు పుదుచ్చేరి జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు తమ పెండింగ్ డిమాండ్ల సాధన కోసం సిటీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గత 15 సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకొని సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ కళాశాల ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు. అసిస్టెంట్లు, ప్రొఫెసర్లు ప్రధానంగా 3 డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. 2026 ఆగస్టు 2న జారీ చేసిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఆ ఉత్తర్వులు ఇప్పటికే అమలులో ఉన్న యూజీసీ రెగ్యులేషన్స్ 2010 ప్రకారం కెరియర్ అడ్వాన్స్ స్కీమ్స్ అమలుకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. అలాగే స్టేజ్ 2, స్టేజ్ 3 పదోన్నతులను వెంటనే అమలు చేయాలని, యూజీసీ రెగ్యులేషన్స్ 2018 ఆలస్యం చేయకుండా అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సాయంత్రం 4:30 తర్వాత కళాశాల గేట్ వద్ద గేట్ మీటింగ్ నిర్వహించి తమ డిమాండ్లకు సంబంధించిన వినతి పత్రాన్ని ఆగస్టు 5 సాయంత్రం 5 గంటలకు యానం ప్రాంతీయ పరిపాలకునికి సమర్పించినట్లు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని అసిస్టెంట్ ప్రొఫెసర్లు హెచ్చరించారు. 2018 regulations అమలు చేయాలి. 2018 regulations అమలు చేయాలి. 2018 regulations అమలు చేయాలి. ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక కాయగూరల అలంకరణ. యానం కొత్తపేటలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గురువారం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక కాయగూరల అలంకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా సాంప్రదాయబద్ధంగా ఆషాఢం సారిని అమ్మవారికి సమర్పించి వివిధ రకాల స్వీట్లు నైవేద్యంగా అర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందంగా అలంకరించిన అమ్మవారి దివ్య రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలలాడింది. భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమానికి మల్లాడి శామ్యూల్, గూటం శివ గణేష్ హాజరై అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు వారికి ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో భక్తజనం పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదాలు పొందారు. ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక కాయగూరల అలంకరణ. యానం కొత్తపేటలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గురువారం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక కాయగూరల అలంకరణ నిర్వహించారు.
ఈ సందర్భంగా సాంప్రదాయబద్ధంగా ఆషాఢం సారని అమ్మవారికి సమర్పించి వివిధ రకాల స్వీట్లు నైవేద్యంగా అర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందంగా అలంకరించిన అమ్మవారి దివ్య రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలలాడింది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమానికి మల్లాడి శామ్యూల్, గూటం శివ గణేష్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు వారికి ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో భక్తజనం పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. अभी కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లిలో వెలిసిన స్వయంభూ శ్రీ మందేశ్వర స్వామి ఆలయం శని దోష నివారణకు ఎంతో ప్రత్యేకం. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లిలో వెలిసిన స్వయంభూ శ్రీ మందేశ్వర స్వామి ఆలయం శని దోష నివారణకు ఎంతో ప్రత్యేకం. ఈ ఆలయం భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ఇక్కడ శివుడు మందేశ్వరుడు ఉన్నాడు. శనీశ్వరునిచ్చే ప్రతిష్ఠింపబడిన శివలింగం భారతదేశంలో మరెక్కడా లేదు. అందుకు పనికట్టు మమ్మల్ని పిలిచి ఏమంటున్నారు రూపానికి పెడతారు.
కొత్తపేట మండల పరిధిలోని గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం పడకేసింది. డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయి. పల్లెలు దుర్గంధభరితమయ్యాయి. దోమలు అధికంగా కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే. కొత్తపేట మండల పరిధిలోని గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం పడకేసింది. డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయి. పల్లెలు దుర్గంధభరితమయ్యాయి. దోమలు అధికంగా కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయినా సంబంధిత శాఖ అధికారులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఆవిడి గ్రామ పంచాయతీ పరిధిలో పంచాయతీలలో సైడ్ కాలువలు డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉండడంతో మురుగునీరు వీధుల్లో ప్రవహిస్తూ దుర్గంధపు వాసనతో పల్లెలు పలకరిస్తున్నాయి. గ్రామ సచివాలయ వ్యవస్థ అమలు కాకముందు మండల ప్రజా పరిషత్ అధికారి పంచాయతీ కార్యదర్శి పరిశుభ్రతపై దృష్టి సారించేవారు. కానీ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత 14వ 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చినా పనులు చేయకనే నిధులు మాయమవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.
చెత్త 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 ఆవిడ గ్రామం చెత్త చివర ఆవిడ గ్రామం చెత్త చెదారం ఉండకూడదు. మా తెలుగుదేశం తోటి మేము సేకరిస్తున్నాం. మా ఆవిడ గ్రామంలో మా అధికారులు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్త ఏంటంటే మేము అధికారులు చెత్త చెదారం అంతా ఉపరి చేయాలి. ఇంకేంటి ప్రభుత్వం పదే చొప్పున అధికారులు సెలవు ఉండలేదు. చెత్త చెదారం ఉండటం వల్ల అనాథానికి గురవుతున్నాం. స్పందించి ఎప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి చూడవలసిందిగా. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శివగాయత్రి. ప్రైమరీ హెల్త్ సెంటర్ అవిడిలో పనిచేస్తున్నాను. ఈ కాలంలో మనకి దోమకాటు వల్ల వచ్చేటువంటి మలేరియా, డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువగా అధికంగా ఉంటున్నాయి. సో వాటిని అరికట్టడానికి మనం దోమకాటు బారిన పడకుండా చూసుకోవాలి. దానికోసం మనకి డెంగ్యూ వచ్చి మంచినీటిలో పెరుగుతుంది. డెంగ్యూ వ్యాపించేటువంటి దోమ, అలాగే మలేరియా వ్యాపించేటువంటి దోమ మురికి నీటిలో పెరుగుతుంది. సో ఈ రెండిట్లోని కూడా మనము దోమలు పెరగకుండా చూసుకోవాలి. DDT స్ప్రేలు ఇవన్నీ కూడా మనకి కాలువల్లోని ఇవన్నీ కూడా కొట్టించుకోవచ్చు. అలాగే మంచినీటి నిలువలు ఎక్కడైనా ఉంటే కనుక వాటిలో చిన్న కిరోసిన్ వేసేసినట్టయితే కనుక పైన తెర కింద ఏర్పడి అక్కడ లార్వాది పెరగకుండా ఉంటుంది. అలాగే మనకి ఇంట్లోకి దోమల మెష్లు, డోర్ మెష్లు ఇవన్నీ పెట్టుకోవడం వల్ల మనకి దోమలు లోపలికి రాకుండా ఉంటాయి. సో రెపెలెంట్స్ అవి ఎక్కువ వాడకుండా ఉండడం మంచిది, ఎందుకంటే ఊపిరితిత్తులకి ఇబ్బంది ఉంటుంది. సో ఇలా మనకి దోమకాటు పడకుండా చూసుకొని ఉండడం వల్ల మనకి వ్యాధులు వ్యాపించవు. సో అదేవిధంగా మనకి ఎప్పుడైనా అధికంగా జ్వరం కానీ ఇలాంటిది ఏదైనా ఉన్నట్లయితే కనుక మనకి వెంటనే హాస్పిటల్ని సంప్రదించినట్లయితే వాటికి సంబంధించిన మందులు అవి ఇచ్చి వెంటనే చికిత్స ఆరంభించడం జరుగుతుంది. అదే ముదిరిపోయిన తర్వాత వచ్చినట్లయితే కనుక ఎక్కువ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో అదేమీ లేకుండా అన్నిటికీ కూడా మనకి హాస్పిటల్స్లో మందులన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో అవన్నీ కూడా అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇటీవల కాలంలో మనకి వరదలు ఎక్కువగా ఉన్నాయి. వరదలతో పాటు మనకి ఎక్కువ వరదలు వెళ్ళిపోయిన తర్వాత బురద నీరు అవి కూడా ఎక్కువ పెరిగిపోయి ఉంటుంది. సో దానివల్ల ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అవి ఎక్కువ వస్తూ ఉంటాయి. చర్మ వ్యాధులు అవన్నీ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అటువంటి వ్యాధులు అవి రాకుండా ఉండడానికి మనము తగిన జాగ్రత్త, పరిశుభ్రత, ఇంటికి రాగానే కాళ్ళు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడము ఇలాంటివన్నీ చేసుకోవాలి. భోజనం చేసే ముందు తర్వాత మనం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు అవి కూడా శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మనకి ఏదైనా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, చర్మ వ్యాధులు అలాంటివన్నీ వచ్చినట్లయితే కనుక వాటికి ఆయింట్మెంట్స్ అవి వెంటనే అప్లై చేసి చూసుకోవాలి. సో అదేవిధంగా మనకి బురద పాములు, త్రాజు పాములు ఇలాంటివన్నీ కూడా మనకి ఈ వరద నీళ్ళలో కొట్టుకుని వచ్చి పాములు అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పాము కాటికి గురయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి హాస్పిటల్లో ASV వ్యాక్సిన్ అనేది సమృద్ధిగా అవైలబుల్గా ఉంది. సో ఎప్పుడైనా సరే మనకి పాము కాటు కానీ ఎక్కడైనా చూసినట్లయితే కనుక వెంటనే మంత్రసాని దగ్గరికి అది వెళ్ళి దాన్ని మొదలుపెట్టుకొని మనకి ప్రాణాపాయం వచ్చేంత వరకు ఎదురు చూడకుండా వెంటనే హాస్పిటల్కి వచ్చి మనకి ASV ఇంజెక్షన్స్ అనేవి సమృద్ధిగా తీసుకున్నట్లయితే కనుక ప్రాణాన్ని మనం నిలబెట్టుకోవచ్చు. కూడా మీరు హాస్పిటల్ యొక్క సేవల్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. B న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.